గొప్ప దేవుడా మహోన్నతులనే పాట పాడుకుంటూ యేసే నామాన్ని కనపరచు. గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతు. ఆనందింతును సేవింతును ఆత్మతో సత్యంతో ఆరాధింతును. ఆనందింతును సేవింతును ఆత్మతో సత్యంతో ఆరాధింతును. నివసింపచేసితివి నీ ప్రభావ మహిమలకే నన్ను సాక్షిగా నిలిపితివి. గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. గొప్ప గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. వివేకముతో జీవించుటకు విజయముతో నిన్ను స్తుతించుటకు నీ రక్షణతో అలంకరించితివి నీ ఆనంద తైలముతో నన్నభిషేకించితివి. గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. గొప్ప గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతును.
నాలో కలిగించుచున్నావు. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. గొప్ప గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆనందింతును, సేవింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆనందింతును, సేవింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆత్మతో సత్యముతో ఆరాధింతును. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞత, హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈరోజు మన వాక్య ధ్యానాంశం కొరకు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని వాక్య ధ్యానాంశంగా చదువుకుందాం. అలాగైన ఎడల నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించినా అట్లనరాదు, నేను కూడా ఇశ్రాయేలీయుడను. చాలండి. అపోస్తుడైన పౌలు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. నేను కూడా ఇశ్రాయేలీయుడను అనే మాట మాట్లాడుతున్నాడు. వాస్తవంగా సౌలు దమస్కు దారి గుండా వెళుతున్నప్పుడు దేవుడు దర్శనమిచ్చి సౌల్ని పౌలుగా మార్చిన సందర్భాలు మనకు బాగా తెలుసు. వాస్తవంగా ఈ యొక్క సౌలు యూదుడిగా ఉన్నాడు. గమాలీయుల పాదాల దగ్గర విద్యను అభ్యసించిన వాడిగా ఉన్నాడు. ఈ స్థలంలో ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను కూడా ఇశ్రాయేలుడినే అనే అద్భుతమైన మాట చెప్తున్నాడు. ప్రియులారా, వాస్తవంగా మనకి ఇశ్రాయేలీలు అంటే వారు దేవుని ప్రజలని పాత నిబంధన గ్రంథంలో రాయబడిన వారి చరిత్ర మనకి గుర్తొస్తుంది. వాస్తవంగా పాత నిబంధనలో రాయబడిన ప్రజలు దేవుని ప్రజలు, వాళ్ళు ఇశ్రాయేలీలు అయినప్పటికీ వాళ్ళు అక్షరానుసారమైన ఇశ్రాయేలీలు అయితే మనమందరం కూడా ఆత్మ సంబంధులైన ఇశ్రాయేలీలుగా పిలువబడుతున్నాం. దేవుని వాక్యంలో పౌలు అంటున్నాడు, నేను కూడా ఇశ్రాయేలుడిని అనే మాట ఇక్కడ చెప్తున్నాడు. ఇశ్రాయేల్ జీవితంలో ఎన్నో అద్భుతాలు వారి జీవితంలో అడుగడుగున పొందుకున్న సందర్భాల్ని మనం చూడగలుగుతున్నాం. ఇశ్రాయేలు పక్షమందు దేవుడు నిలిచి ఎన్నో అద్భుతాలు, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపించాడు. ఇశ్రాయేలు జీవితంలో వారి ఆహారం కొరకు దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించిన సందర్భాలు, బండలోంచి నీళ్లు రప్పించిన సందర్భాలు, వారి జీవితంలో ప్రయాణమే వెళుతున్నప్పుడు ఎర్ర సముద్రం వారికి అడ్డుగా వచ్చినప్పుడు, వెనకాల ఫరో సైన్యం తరుముతున్నప్పుడు వారి జీవితంలో దేవుడు ఎర్ర సముద్రమును 6 నెలలుగా రహదారిగా మార్చి ఆగిపోవద్దు, సాగిపోండి అని చెప్పి ఎన్నెన్నో వారి జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో చేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇంకా ఇశ్రాయేల్ జీవితంలో మనం చూస్తూ ఉంటుంటే వారి ప్రయాణంలో మరొక చోట నీళ్లు చేదుగా అయిపోయినప్పుడు ఒక చెట్టు కొమ్మను తీసుకుని ఆ నీటిలో వేసినప్పుడు ఆ నీళ్లు మధురంగా మార్చబడ్డాయి. ఇలా ఒకటేంటండి, వారి జీవితంలో అడుగడుగున దేవుడు అద్భుతాలు చేస్తూనే వచ్చాడు. ఈరోజు మనతో ప్రభు చెప్పేది ఏమిటంటే, నీ జీవితంలో కూడా నువ్వు ఇశ్రాయేలుడిగా మారితే వారి జీవితంలో చేసిన అద్భుతాలు నీ జీవితంలో కూడా చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఇశ్రాయేలీయులకు చేసిన ఆ అద్భుతాలను గురించి మనం ధ్యానించడమే కాదు, అవి మన జీవితాల్లో అనుభవించినట్లుగా మన జీవితాన్ని అలాగ భక్తి చేయటానికి మనం ఇష్టపడాలి. వారిని గురించి బైబిల్లో మనం చూస్తాం. వారి జీవితంలో వారు వేసుకున్న వస్త్రం మాయలేదట, వారు ధరించుకున్న చెప్పులు అరిగిపోలేదట. ఏమండి, ఇవన్నీ ఒక చరిత్రలో రాయబడిన మాటలైనప్పటికీ వారి జీవితంలో వారు అనుభవిస్తూ వచ్చారు. ఈ రోజున మనం క్రొత్త నిబంధన ఇశ్రాయేలుగా పిలువబడుతున్న మనం మరి ఇంకెంతగా వారు పొందుకున్న ఆశీర్వాదాలు మన జీవితాల్లో కూడా అనుభవించాలి కదా.
పేరుకు తగినంత ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో చూడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఇంకా ప్రభు అంటాడు, ఇశ్రాయేలీయుల గురించి అంటాడు, ఐగుప్తులో కలుగు చేసిన ఏ రోగం మీకు రానివ్వనని ప్రభు చెప్పాడు వారికి. ఒకవేళ వచ్చినా నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని వాగ్దానం ఇచ్చారు యేసయ్య. వారి జీవితంలో అందరూ తాపకరమైన సర్పాలు చేత కరవబడి చనిపోతున్న సందర్భాలు అవి. వెంటనే మోషే దేవునికి ప్రార్థన చేస్తే ఒక ఇత్తడి సర్పాన్ని అరణ్యంలో నిలబెట్టినప్పుడు దాన్ని నిదానించి చూసినప్పుడు ఆశ్చర్యరీతిగా ఆ యొక్క అరణ్యంలో అనేకులు బ్రతికినట్లుగా మనం చూస్తాం. ప్రస్తుతం దేశమంతా కరోనా వైరస్ని బట్టి ఎన్నో ప్రాణాలు కోల్పోయి గాల్లో కలిసిపోయి మట్టి అయిపోతున్న సందర్భాల్లో దేవుడు నేటికి కూడా అద్భుతాలు చేయడానికి సమర్థుడే, సర్వాధికారం కలిగిన సర్వశక్తిమంతుడే ఉన్న దేవుడిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా నేనున్నానని ప్రభు చెప్పాడు. ఇంకా ఇశ్రాయేలు గురించి ప్రభు ఏమంటారంటే, ఇశ్రాయేలీయులు నా జ్యేష్ఠపుత్రులు అని దేవుడు చెప్పాడు. కనుక ఐగుప్తి అంత మరణఘోష వినబడుతుంటుంటే ఇశ్రాయేలీయుల గుడారంలో వెలుగు ఉన్నట్లుగా మనం చూస్తాం. అవునండి, వారి జీవితంలో ఎన్నో ఆశ్చర్యాలు ప్రభు చేశాడు. 40 సంవత్సరాలండి, ఒక్కరోజు 2 రోజుల 40 సంవత్సరాలు దేవుడు వారిని అరణ్యంలో నడిపిస్తూనే వచ్చాడు మోషే నాయకత్వంలో. కనుక వీరు పాత నిబంధనగా గ్రంథంలో ఇశ్రాయేలీయులుగా ఉన్న వారి జీవితంలోనే ఇన్ని ఆశ్చర్యాలు, అద్భుతాలు, మారాన్ని మధురముగా మార్చిన అనుభవాలు వారి జీవితంలో ఎదురైతే, మరి క్రొత్త నిబంధన ఇశ్రాయేలీయులుగా క్రీస్తు రక్తం చేత కడగబడిన మనం పరిశుద్ధుల గుంపుగా పిలువబడుతున్న మన జీవితాల్లో మరి ఎన్ని లెక్కలేని అద్భుతాలు ప్రభు ద్వారా మనం చూడాలి మన జీవితాలని ప్రభు ఆశపడుతున్నాడు. పౌలు అంటారు, నేను కూడా ఇశ్రాయేలీయుడిని, ఇశ్రాయేలీయులకి సమాధానం కృప కలుగుతుందని తన పత్రికలో రాశాడు. ఇప్పుడు నిజంగా ఒక వ్యక్తి ఇశ్రాయేలీయులుగా మార్చబడితే లెక్కలేని అద్భుతాలు వారి జీవితంలో పొందుకోగలుగుతారు. ఇశ్రాయేలీయుల్ని ఆశీర్వదించు వాడిని నేనే అన్నాడు ప్రభు. ఈరోజు నేను మీకు ఎవరు ఇశ్రాయేలీయుడు, ఒక వ్యక్తి ఇశ్రాయేలీయుడిగా మారాలంటే ఏం చేయాలి, ఇలాంటి ఆలోచన మీకు వచ్చినట్లయితే ఎవరు ఇశ్రాయేలీయుడు అనంటే ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలని నేను మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాను. చదవండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మొదటి మాట, యోహాను సువార్తమానం 1వ అధ్యాయం 47వ వాక్యం చదువుకుందాం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. చాలండి. ఎవరయ్యా ఇశ్రాయేలీయుడు అనంటే దేవుని వాక్యం అంటుంది మొదటి మాట, ఏ కపటము లేనివాడు. ఏ కపటం లేనివాడే ఇశ్రాయేలీయుడు అని దేవుని వాక్యం అంటుంది. ప్రియులారా, వాస్తవంగా నతానయేలు గురించి ప్రభు చెప్తున్న అద్భుతమైన స్టేట్మెంట్ ఏంటంటే, సాక్ష్యం ఏమిటంటే, ఇతడు నిజంగా డూప్లికేట్ కాదు, ఇతడు ఒరిజినల్, నిజంగా ఇశ్రాయేలీయుడు. కారణం ఏమిటంటే అతనిలో ఏ కపటం లేదట. కపటం లేని జీవితం ఎవరి జీవితంలో కలిగిన ఆ అనుభవాలు ఉంటాయో వారు నిజంగా దేవుని ఎదుట ఇశ్రాయేలీయుడు అని పిలువబడటానికి అవకాశం ఉంది. ఆత్మీయంగా ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీ వ్యక్తిగత జీవితంలో వాక్యాన్ని వింటున్న మీరు మీ జీవితంలో నిజంగా ఏమైనా కపటం చోటు చేసుకుందేమో. కపటం అంటే పైకి ఓలాగా మనసులో ఓలాగా. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అనో అనుకోండి, వాళ్ళు అనుకుంటే నిజంగా చాలా ప్రేమ ఎక్కువై ప్రైజ్ లార్డ్ చెప్తున్నా నీ బ్రదర్ అని. మనసులో అనుకుంటే నీకోసం నాకు తెలియదేంటి అనుకున్నాం అనుకోండి, అది కపటం. అలా కాదట. ఉన్నది ఉన్నట్లుగా నీ జీవితంలో వ్యక్తిత్వంలో కలిగి ఉండుంటే నువ్వు నిజంగా కపటం లేని వాడిగా మార్చబడతావు. నువ్వు నిజంగా ఇశ్రాయేలుడు అని దేవుని వాక్యం చెప్తుంది. చాలామంది నేటి క్రైస్తవ్యంలో కపట సహోదరులు ఎందరో కనబడుతున్నారు. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తాం. తన జీవిత విధానాన్ని మనం చూస్తే అతడు ఇశ్రాయేలుడే పేరుకి, కానీ కపటంతో నిండిపోయిన సందర్భాలు అతని జీవితంలో. యెహోనాదాబు అనే ఒక వ్యక్తి బహు కపటంతో ఉన్నాడు.
ఎవడితడు అని అంటే అమ్నోను ఫ్రెండు. అమ్నోను చింతాక్రాంతుడై ఉన్న సందర్భంలో అమ్నోను దగ్గరికి వచ్చి, ఏందయ్యా నువ్వు అట్లా ఉన్నావు, ఏంటి నీ జీవితం ఏంటనంటే, ఏముందయ్యా నా పరిస్థితి ఇదని తన పరిస్థితులు చెప్పటం. అప్పుడు ఇతడు ఒక పనికి మాలిన సలహా ఇవ్వటం, బహు కపటంతో భయంకరమైన ఆలోచన ఇచ్చాడు. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని అంటారు, కానీ నిజంగా ఇక్కడ ఒక ఐడియా జీవితాన్ని నాశనం చేసింది. కపటంతో ఆలోచన ఇచ్చాడు. చివరికి తన చెల్లెల్ని భయంకరమైన పాపపు ఊబిలోని తీసుకెళ్ళిపోయిన సందర్భాలు తన ఆలోచన. చూడండి ప్రియులారా, ఇతడు ఇశ్రాయేలుడే, పేరుకి యెహోనాదాబ్ అనేవాడు ఇశ్రాయేలుడే, కానీ అతని ఆలోచన భయంకరమైన కుయుక్తితో ఉన్నది, కపటంతో నిండిపోయింది. బైబిల్ అతని గురించి బహు కపటం గలవాడని రాస్తుంది. ఇలా ఒకరింటిండి చాలామందిని మనం చూస్తాం. వాళ్ళ జీవితం హృదయంతరంగంలో బాహ్యం ఓలాగా, అంతరంగం మరొకలా కనబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు అనేకమైన గ్రామాలు, ప్రాంతాలు తిరిగి మహిమ కలిగిన సువార్త ప్రకటించాడు. అనేకమైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అద్భుతమైన కార్యాలు, పౌలు పరిచయాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంఘాలు కట్టించే కృప కూడా దేవుడు పౌలుకి ఇచ్చాడు. ఒక ఊరు, ఒక ప్రాంతానికి పౌలు దేవుని సువార్త నిమిత్తమే వెళుతూ వచ్చాడు. అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అనంటే, అక్కడ ఆ ఊరు పేరు పాపు అనే ఒక ఊరు. ఆ ఊరిలో అడుగు పెట్టాడు. అక్కడ గారడీలు, జిమ్మిక్లు, మ్యాజిక్లు చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని గురించి బైబిల్లో రాయబడిన మాట నేను చదివిస్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. అతని తేరిచూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుండా అని చెప్పాను. కొంతకాలం గుడ్డోడవై సూర్యుని చూడకుండా ఉంటావు. ఇతని గురించి దేవుని వాక్యంలో దైవజనుడు చెప్తున్నాడు, అతడు బహు కపటంతో నిండి ఉన్నాడంట, దేవుని కార్యాలకు విరోధిగా ఉన్నాడంట. దేవుడు అన్నారు, నీవు సూర్యుని చూడకుండా కొంతకాలం ఉంటావయ్యా అని. ఎందుకంటే అతని కపట హృదయం అతని అలాంటి ప్రతికూలతలకు తీసుకెళ్ళిపోయింది. ఈ మధ్యకాలంలోనే ఒక ఆయన వాట్సాప్లో ఒక ఇమేజ్ పంపించారు. చూస్తే మాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ ఇమేజ్ ఏంటంటే, ఊసర వెళ్ళి ఉంటుంది కదండి, రంగులు మార్చుకుని ఉంటుంది. ఆ ఊసర వెళ్ళి సూసైడ్ చేసుకుంటుంది, ఆత్మహత్య చేసుకుంటుంది. ఏంద్రా బాబు, అసలు సూసైడ్ అది ఎందుకు చేసుకుంటుంది ఆ ఊసర వెళ్ళి అని వివరాల్లోకి ఆ కింద రాయబడిన మ్యాటర్ ఏమిటంటే, అసలే మనుషులను చూసి అది సూసైడ్ చేసేసుకుందంట. మనుషుల్ని చూసుకుని ఇది ఎందుకు సూసైడ్ చేసుకుందంటే, జీవితంలో రంగులు మార్చే స్థితిలో నెంబర్ 1 స్థానంలో ఊసరవెల్లిగా నేనే ఉన్నాను. నన్ను మించిపోయాడు మనిషి, గంటకోలాగా సెకండ్కోలాగా మారిపోతున్నాడు, రంగులు మార్చేస్తున్నాడని ఆ ఊసరవెల్లి ఆత్మహత్య చేసుకుందంట. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, తమ్ముడు, చెల్లి, మీ ఆత్మ సంబంధమైన జీవితాల్లో ఎన్నోసార్లు మీరు రంగులు మార్చేస్తూ ఉన్నారు. పైకోలాగా తల్లిదండ్రి దగ్గర ఒకలాగా, అమ్మ దగ్గర ఒకలాగా, తండ్రి దగ్గర ఒకలాగా, దేవు సేవకుల దగ్గర ఒకలాగా, సంఘములో ఒకలాగా, ఇంటి దగ్గర ఒకలాగా, గుళ్ళో ఒకలాగా, మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్న ప్రవర్తన అనేకుల జీవితాల్లో చోటు చేసుకుంటుంది. ఒక నిమిషం మీరు ఆలోచించండి. మీ వ్యక్తిగత జీవితంలో బైబిల్లో రాయబడిన మాటలు ఏమిటంటే, వాళ్ళ హృదయాలంట ఒక ఇంటిని గురించి మాట్లాడుతూ, అనేకమైన ఇల్లులు ఎలా ఉన్నాయంటే, ఒక పక్షి గూట్లో ఎలాగైతే ఉంటుందో అనేక ఇళ్ళంట కపటంతో నిండిపోయాయని ఇర్మియా ప్రవక్త చెప్పాడు. వాళ్ళ ఇల్లు పంజరంలోనికి ఎలాగైతే పక్షులు వస్తాయో అలాగ ఇల్లంతా కపటంతో నిండిపోయిందని చెప్పాడు. కనుక ఎన్నటికీ ఎప్పటికీ కూడా మీ హృదయాంతరంగాల్లో కపటానికి చోటు ఇవ్వద్దని, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారి వలె మీరు ఉండకూడదు. ఈ మధ్యకాలంలో జరిగిన ఒక విషయాన్ని మీకు చెప్తా. ఒక ఆయన కాల్లో పడిపోయి రక్షించండో 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 అని కేకలేస్తూ ఉన్నాడు.
మీలాంటి పెద్ద ఆయన ఒక ఆయన చూసి కేకలేస్తున్నాడు కదా, అరుస్తున్నాడు కదా అని తన పడిపోతున్న ఆ సమయంలో ఆ జుట్టు ఒకటి కనబడుతుంది, ఆ జుట్టు అట్టుకుని అలా పైకి లేపాడు. లేపితే జుట్టు వచ్చేసింది మొత్తం. ఏందిరా బాబు అంటే అతని జుట్టు తంద కాదు, పెట్టుకున్నాడు, విగ్గెట్టుకున్నాడు. సరే బాబు జుట్టు ఊడిపోతుందిరా బాబునికి మళ్ళా అంటున్నాడు, కేకలేసిన అయ్యా రక్షించండి అయ్యా రక్షించండి అయ్యా అని అంటూ సందర్భంలో ఏదో విధంగా ఎలాగయ్యా అని అనుకుని చూస్తున్నాడు, చేయి చూపెడుతున్నాడు. సరే చేయట్టుకు లాగదామనికి ఆ చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకుంటే ఆ చెయ్యి అలా ఊడొచ్చేసింది. చూస్తే ఆ చెయ్యి కూడా అతను కాదు, పెట్టుకున్నాడు ప్లాస్టిక్. సరే ఇంకా ఇతను రక్షించడానికి ఏకలేస్తున్నాడు, ఇంక వేరే విధంగా ఏమి దొరకట్లేదు, కనపట్లేదు. సరే ఇంకా చెయ్యి పట్టుకున్న ఊడొచ్చేసింది, తలకాయ పట్టుకున్న ఊడొచ్చేసింది. ఇంక పళ్ళు అయితే గట్టుకుంటాయి కదా అని రక్షించడానికి ఏకలేసినప్పుడు అలా పళ్ళు అట్టుకుంటే సెట్టు 32 పళ్ళు ఊడొచ్చేసినాయి. కారణం ఏమిటంటే ఏది తంద కాదు తమ్ముడా. చూసారండి, ఈరోజు కూడా చాలామంది ఏదో పైకి భక్తిగా కనబడుతున్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించలేని వాళ్ళుగా, డూప్లికేట్ క్రైస్తవులుగా, లేకపోతే నామకార్థ వ్యక్తులుగా, బాహ్యంగా ఒకలాగా అంతరంగంలో మరొకలాగా ఉంటూ కపట హృదయంతో నిండిపోయిన సందర్భాలు కనబడుతున్నాయి. కపట సహోదరులు ఇశ్రాయేలీయులు కాలేరండి. ఈరోజు నీవు కపటాన్ని విడిచిపెట్టి ఆత్మీయంగా శుద్ధీకరించుకోగలిగితే నతానీయుల వలె నిజమైన ఇశ్రాయేలుడు నీవే అవుతావని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల, ప్రభు దయాళుడని మీరు రుచి చూసుకున్న ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఇక్కడ దైవజనుడు చెప్తున్న మాట ఏమిటంటే సమస్త దూషణ, సమస్త వేషధారణ, సమస్త కపటం మాని క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారే మీరు ఉండండి. క్రొత్తగా అప్పుడే పుట్టిన పిల్లలకి ఏం తెలుస్తుందండి? వాళ్ళకి అభమో శుభం తెలియదు, పాపము పరిశుద్ధత వాటి గురించి వివరాలు తెలియవు. అప్పుడే జన్మించిన శిశువు ఎలా ఉంటాడో అలాంటి ఒక మంచి మనస్సాక్షి కలిగిన వారే, కపటం లేని వారుగా మీరు ఉండండి అని దైవజనుడైన పేతురు ఈ పత్రికలో సంఘానికి ఒక అద్భుతమైన లేఖ రాశాడు. కనుక మీ ఆత్మ సంబంధమైన జీవితాల్లో కపటం లేని హృదయాంతరంగాలు కలిగిన వారై ఒక పరిశుద్ధమైన మంచి మనస్సాక్షి కాపాడుకోవటానికి మీరు హృదయపూర్వకంగా ఇష్టపడండి. క్రొత్తగా జన్మించిన వాళ్ళ జీవితంలో నిర్మలమైన వాక్యం ద్వారా వాళ్ళు అపేక్షించినప్పుడే ఆ క్రొత్త అనుభవాలు వాళ్ళకు వస్తాయి. వాక్యంలో కూడా కల్తీ ఉంటుంది, కల్తీ లేకుండా నిర్మలమైన వాక్యం, ఏ పడితే ఆ వాక్యం కాదు, నిర్మలమైన వాక్యం. చూడండి, పాలు, ప్రస్తుతం పాలు వాక్యంతో పోల్చబడింది. నిర్మలమైన వాక్యం అనే పాలని అపేక్షించండి అన్నాడు. పాలు పిల్లలకి ఎంతో పోషకాహారం కదవి, చాలా శ్రేష్టమైనవి. ప్రస్తుతం మనం పాలు చూస్తూ ఉంటుంటే చాలా ప్యాకెట్స్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎవరో చెప్పారు, ఆ పాల్లో గమ్ము, ఆ పాలు లాంటివిగా వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు డబ్బుల కోసం మోసం చేయాలని ప్రజల్ని ఒక పెవికిక్ గమ్ము ఉంటుంది కదా, పెవికల్ గమ్ము ఉంటుంది చూసారండి, ఆ గమ్ము కూడా తెల్లగానే ఉంటుంది. ఆ గమ్ము వేరే పాల్లో కలిపేసి ఏదో లిక్విడ్ ఉంటుందంట, ఆ లిక్విడ్ ఇస్తే అవి మొత్తం పాలుగా అయిపోతున్నాయంట. చాలా చోట్ల లాంటి మోసాలు జరుగుతున్నాయని ఎవరో వీడియోలో క్లిప్ చూపించారు. ప్రస్తుతం కూడా అలాగే ఎన్ని చోట్ల పాలలో నీళ్లు కలిపేసి ఏది ఒరిజినల్ పాలో ఏది డూప్లికేట్ ఎవరికి అర్థం కావట్లేదు. అలాగే ప్రజలు కూడా వాక్యాన్ని కలిపి చెరిపేస్తున్నారు, ఆత్మీయంగా కపట సహోదరులుగా మార్చబడుతున్నారు. అది ఎంత మాత్రం ప్రయోజనకరమైంది కాదు. నీ జీవితంలో వాక్యాన్ని ఉన్నట్లుగా అనుసరించు, పాటించు, ఆ ప్రకారంగా జీవించడానికి సిద్ధపడు. అప్పుడు నీ జీవితం నిజమైన ఇశ్రాయేలీయుడిగా మార్చబడుతుంది. కపటం లేని ఆ మంచి మనస్సాక్షిని సంపాదించుకో.
దేవుడిట్టి కృపా భాగ్యం నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇక రెండో విషయాన్ని మీకు చెప్తాను. ఎవరు ఇశ్రాయేలీయుడు అనంటే దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచన భాగాన్ని చదువుకుందాం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. చాలండి. ఇక్కడ రాయబడిన అద్భుతమైన మాట ఏమిటంటే పోరాడి గెలిచితివి గనుక నీవు ఇశ్రాయేలీయుడు. రెండవది పోరాడి గెలిచినవాడు, వాడే ఇశ్రాయేలీయుడని దేవుని వాక్యం అంటుందండి. ఆధ్యాత్మికంగా యాకోబు జీవితం, తన జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదురవుతూ వచ్చాయి. ఆ పోరాటంలో అతడు విజయాన్ని సాధించాడు, పోరాడి గెలిచాడు కనుక అతని జీవితం ఇశ్రాయేలుడిగా మారిపోయింది. యాకోబుకు వచ్చిన పోరాటాలు మామూలు పోరాటాలు కాదండి. వాళ్ళ మామయ్య జీవితాన్ని చూస్తూ ఉంటుంటే ఇంచుమించు 10 సార్లు తన జీవితాన్ని మార్చాడు. ఒకసారి కాదు, 10 సార్లు. ఇప్పుడు కొంచెం జీతాలతోనే చాలా కష్టం అయిపోతున్నాయి ఈ పరిస్థితుల మధ్యలో. 10 సార్లు తన మామయ్య జీతాన్ని మార్చాడు. తన జీవితంలో ఎదురైన పోరాటాలు, సరే వాళ్ళ మామయ్య ఎట్లా ఉన్నాడంటే వాళ్ళ అన్న ఎట్లా ఉన్నాడు అనంటే 400 మంది బ్యాచ్తో ఆ యాకోబు గారిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, సిద్ధమవుతున్నాడు. యాకోబుకి ఏం దిక్కు తోచలేని పరిస్థితి. ఎబ్బోకు రేవు దగ్గర ఆ రాత్రి ఒక్కడే మిగిలిపోయి తన ఆస్తిని 2 భాగాలు చేసి పంపించాడు. అర్థం కాని పరిస్థితుల మధ్యలో నిలిచిపోయాడు యాకోబు. ఆ రాత్రి అంటాడు, ప్రభా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను. దేవుడు అంటాడు, నీ పేరేంటి? నా పేరయ్యా యాకోబు. యాకోబా, నీలో ఇక ఏ వంకరతనం ఉండదయ్యా, నీ జీవితం ఇక ఇశ్రాయేలుడే కానీ నువ్వు యాకోబుగా ఉండవయ్యా అని ఆ రాత్రి దేవుడు అతని జీవితంలో ఆశ్చర్యతగా ఆ పోరాటంలో జయాన్ని కలుగజేసి ఇశ్రాయేలుడిగా మార్చాడండి. నేను ఒక అద్భుతమైన మాట చెప్తాను. పోరాటం లేకుండా ఎవరు జీవితంలో ఇశ్రాయేలుడిగా మార్చబడలేడండి. ప్రతి వాళ్ళ జీవితంలో ఏదో ఒక పోరాటం ఉంటుంది. సేవకులు మేమున్నామా, సేవలో ఎన్నో పోరాటాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆధ్యాత్మిక విషయాలు కానివ్వండి, విశ్వాసులతో ఎదురయ్యే సమస్యలు కానివ్వండి, అన్యజనులతో ఎదురయ్యే పరిస్థితులు కానివ్వండి, సేవలో ఎన్నో పోరాటాలు ఉంటూ ఉంటాయి. ప్రతిరోజు పోరాటమే సేవకునికి. విశ్వాసుల జీవితంలో కూడా వాళ్ళకి ఎన్నో పోరాటాలు ఉంటూ ఉంటాయి. అటు భర్తతో పోరాటం, భార్యతో పోరాటం, పిల్లలతో పోరాటం, సమాజంతో పోరాటం, ఇంటి ఎదురోళ్ళతో పోరాటం, ఏదో ఒక సమస్య వాళ్ళ జీవితంలో కూడా చోటు చేసుకుంది. పిల్లల సమస్యలు వచ్చినాయని, పోరాటం వచ్చిందని ఆ పోరాటంలో మీరు చేతులు వదిలేసే వాళ్ళుగా కాదు, ఆ పోరాటంలో పట్టుదల కలిగిన వారిగా, పోరాటంలో పోరాడి గెలిచిన వారే ఇశ్రాయేలుడని ప్రభు వాక్యం చెప్తుంది. ఎందుకులే పోరాటాలు వచ్చినాయి క్రైస్తవ్యంలో, ఇంకెందుకులే భక్తి చేసినా ఒకటే లేకపోయినా ఒకటే అనుకోకూడదు. ఆ పోరాటం వస్తేనే ఇశ్రాయేలుడు. ఆ పోరాటంలో జయాన్ని దేవుడు ఇస్తాడు, నువ్వు గెలవాలి. అప్పుల సమస్యలో ఉన్న వాళ్ళకి అదొక పోరాటం, ఆరోగ్యం సహకరించలేని వాళ్ళకి అదొక పోరాటం, కుటుంబంలో అసమాధానం, సమస్యలు, మారని భర్త, మార్పు చెందని భార్య, మాట వినని పిల్లలు, ఇవన్నీ జీవితంలో ఏదో ఒక పోరాటంలాగా మనిషిని కృంగదీస్తూనే ఉన్నాయి. ఈ పోరాటంలో నువ్వు యాకోబు వలె జయాన్ని పొందాలి, ఇశ్రాయేలుడిగా మారాలి. అదే ఈరోజు దేవుడు నీకు ఒక అద్భుతమైన పాఠాన్ని చెప్తున్నాడు. నీ జీవితంలో ఎన్నటికీ కూడా ఆ పోరాటంలో వచ్చిందని కృంగిపోయేవాడిగా ఉండొద్దు. దావీదు అంటాడు, నా చేతులకి దేవుడే యుద్ధాన్ని నేర్పిస్తాడు, యుద్ధాన్ని నేర్పించేవాడు నా దేవుడే. కనుక యుద్ధంలో దేవుడు ఖచ్చితంగా చేతులకి నైపుణ్యతని ఇస్తాడు, జయాన్ని ఇస్తాడు. ఎంతో మంది ఉన్నారు అక్కడ. 40 రోజుల నుంచి గొల్యాతు సవాలుగా చేస్తూ ఉంటుంటే ఒక్కడు ముందుకు రాలా. చివరికి దావీదు ఒక్కడే ధైర్యం చేసి ముందుకెళ్ళి పోరాడి జయాన్ని పొందుకుని వచ్చాడు. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని రుజువు చేశాడు. ప్రియులారా, మీ జీవితంలో కూడా మీకు ఎదురవుతున్న పోరాటాలు, మీ ఇంట్లోంచి మీరు ఒక్కరే బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తూ ఉంటుంటే మీకు వచ్చే పోరాటాలు మామూలు పోరాటాలు కాదు. ప్రతి ఆదివారం వెళ్ళిపోవాలేంటి గుడికి, ఈ లాక్డౌన్లో కూడా వెళ్ళిపోవాలేటి,
ప్రస్తుతం అంతా భయంకరమైన ప్రతికూలమైన వైరస్ ఉంటే నువ్వెందుకు చర్చికి వెళ్తున్నావని పోరాటాలు నీ జీవితంలో ఎదురవుతుంటాయి. నువ్వు జయించాలి. పోరాడి గెలిచిన వాడే ఇశ్రాయేలీయుడు అవుతాడు. ప్రియులారా, ఆత్మకు శరీరానికి నిత్యము పోరాటం అని దేవుని వాక్యంలో రాశారు. కనుక నువ్వేమో ఆత్మీయంగా ఎదగాలనుకుంటావు, శరీరమేమో నీ మాట వినదు. కనుక శరీరానికి ఆత్మకు పోరాటం అంతరంగంలో జరుగుతుంది. ఈ పోరాటంలో మనం ఖచ్చితంగా జయాన్ని సాధించాలి. దేవుని వాక్యంలో చాలామంది భక్తుల జీవితాన్ని మనం చూస్తూ ఉంటుంటే వాళ్ళకి నిజంగా పోరాటాలు ఎదురయ్యి ఆ పోరాటంలో వాళ్ళ జయాన్ని చూశారు. కొంతమంది భార్య భర్తలు ఉంటారు, ఈజీగా ఉత్తునే ఆ మాట వచ్చి చినుకు జడివాన అయినట్లుగా కుటుంబంలో పెద్ద సమస్యలు ఒక పోరాటంగా మారిపోతున్నాయి. భర్త అన్నాడంటే భార్యతో, ఏమే నోవాహు అట్లు చేశాడు, నువ్వు రోజు ఇడ్లీ చేస్తున్నావు. నోవాహు అందుకే అట్లు చేశాడు కాబట్టి మంచిగా వాడకట్టాడు, దీవించబడ్డాడు. నువ్వెప్పుడు ఇడ్లీ చేస్తావేంటి అన్నాడంట భర్త భార్యతో. ఆమె బాగా తెలివైంది, ఆలోచించి, ఏమండి ఇడ్లీ వద్దండి, వద్దు, అట్లు చేశాడు. సరేనండి, అట్లు ఎవరు చేశారండి? నోవాహు. అయితే రేపటి నుంచి వంట డ్యూటీ మీదేనండి అన్నదంట ఆవిడ. చూసారండి, వాళ్ళ కుటుంబంలో చీటికి మాటికి ఏదో ఒక సమస్య వచ్చి వాళ్ళ కుటుంబంలో పోరాటాలు ఎదురవుతూ ఉన్నాయి. సేవకులుగా మాకెన్నో పోరాటాలు ఉంటూ ఉంటాయి. కొంతమంది నిద్రపోతూ వాక్యం వింటూ ఉంటారు. వాళ్ళకి ఎలాగైనా వాక్యం చెప్పాలి, మా బాధ. కొన్ని స్థలాలకి వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పటికీ మాకుండే పాటలు ఎంత బాధాకరమైన పరిస్థితులు అంటే, ఫ్రంట్ బెంచ్లో కూర్చున్నట్టే నిద్రపోతుంటారు. వాళ్ళని ఎట్లాగైనా సరే నిద్ర లేపి వాక్యం చెప్పాలి, వారిని దేవునిలో స్థిరపరచాలి. కనుక ఈ పోరాటంలో దేవుడు ఖచ్చితంగా మాకు జయమిస్తాడు. విశ్వాసులైన మీ జీవితంలో కూడా మీరు ఎలాంటి పోరాటాల మధ్యలో కలవరపడిపోతున్నారు, కృంగిపోతున్నారు, ఖచ్చితంగా దేవుడు మీకు జయమిస్తాడు. నువ్వు పోరాడాలి, గెలవాలి సుమా. గెలుపు దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే యేసుక్రీస్తు మూలంగా మీకు జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక అని రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో మరొక వాక్యాన్ని కూడా మీకు చూపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 4:12 చదువుకుందాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో ప్రార్థనలోనే పోరాడుతూ ఉన్నాడని ఎపఫ్రాను గురించి ఒక అద్భుతమైన వాక్యం రాయబడింది. వాస్తవంగా ఎపఫ్రా సంఘము గురించిన భారం ఎంతో ఉంది అతనిలో అంటే ఆ వచనాలే మనకు అర్థమవుతున్నాయి. సంఘం అంట దేవుని చిత్తాన్ని గూర్చిన సంపూర్ణ నిశ్చయత ఏర్పరచబడాలంట. వారు అలా ఉండాలని సంఘం కోసం ఎపఫ్రా ప్రార్థనలో పోరాడుతున్నాడు. మీరు నిలకడగా ఉండాలని ప్రార్థనలో పోరాడుతున్నారు. చాలామంది విశ్వాసులకి నిలకడ ఉండదు, అస్థిరులుగా ఉంటారు. వాళ్ళ గురించి ఎపఫ్రా ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నాడండి. ఈ పోరాటంలో ఎపఫ్రా ఎంత ప్రయాసపడ్డాడు. ఈరోజు మీ ఆత్మ సంబంధమైన జీవితాల్లో సంఘములో ఎపఫ్రా లాంటి వాళ్ళు సంఘానికి ఎంతో అవసరమండి. సంఘములో సేవకుడు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, విశ్వాసులకు ఎదురవుతున్న సమస్యలను బట్టి ప్రార్థనలో పోరాడే వాళ్ళు సంఘానికి నేటికి అవసరమై ఉన్నారు. ఎపఫ్రా లాంటి వాళ్ళు మనకి ఎదురొచ్చే ప్రతి సమస్యని ప్రార్థననే ఆయుధాన్ని చేతపట్టుకుని ఆ పోరాటంలో మనం జయం పొందుకోవాలి. అన్యుల వలె మనం పోరాడక్కర్లేదు. అన్యులంటే వాళ్ళు యుద్ధాలు చేస్తారు, అన్యులంటే కొట్లాట్లకు వెళ్తారు, గొడవలు పెట్టుకుంటారు. మనం మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి ప్రభు పాదాల దగ్గర పోరాడితే ఖచ్చితంగా దేవుని ద్వారా మనకి జయం వస్తుంది. ఖచ్చితంగా మనకి దేవుడు ఖచ్చితంగా జయం ఇస్తాడండి. నాకు ఒక తమ్ముడు తెలుసు, యవనస్తుడు. ఆ తమ్ముడు జీవితంలో ఎదురైన పోరాటం ఎలాంటిదంటే మామూలు పోరాటం కాదండి. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. సరే వాళ్ళ అక్కకి పెళ్లి చేశారు.
తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోతుంటే అక్క తమ్ముడు వాళ్ళ అక్కకి పెళ్ళయింది. పెళ్ళైతే వాళ్ళ బావగారి ఇంటికి వెళ్ళింది ఆమె. పాపం ఇతడు ఒక్కడైపోతే ఆ పెళ్లి పెద్దల మధ్యలోనే మాట్లాడటం జరిగింది. మరి అమ్మా నాన్న లేరు కాబట్టి ఇతడికి పెళ్ళయ్యేంత వరకు నా దగ్గరే ఉంటాడంటే పెద్దోళ్ళు ఒప్పుకున్నారు, భర్త కూడా ఒప్పుకున్నాడు. సరే ఆ ఇంట్లోనే ఉంటున్నాడు, అక్క బావ ఉంటున్నారు, ఆ పిల్లోడు ఉన్నాడు. సరే ఎంతైనా తమ్ముడు ప్రేమ ఉంటుంది అక్కకి, బావకి అంత ప్రేమ ఉండకపోవచ్చు కదా. పాపం ఆ పిల్లోడు ఓ పక్క చూస్తే తల్లి లేడు, తల్లి లేరు, ఇటు పక్క చూస్తే అక్క ఉంది, కానీ ఓ పక్కన బావగారు అంతగా ఆధ్యాత్మికంగా చూడటానికి అంత అవగాహన ఉండదు కదా. నా చిన్న సమస్య పెద్ద సమస్య బావగారితో షేర్ చేసుకోలేను కదా అని తనకు వచ్చే ఫైనాన్షియల్ ఇబ్బందులను బట్టి చాలా కుమిలిపోతూ ఉండేవాడండి. మొత్తం మీద మన దేవాలయానికి, మన ప్రార్థన మందిరానికి పరిచయం అయితే మన మందిరానికి రావటం జరిగింది. దేవుని వాక్యాన్ని వినటం, వాక్యంలో బలపడటం, వెళ్ళటం జరుగుతూ ఉండేది. ఒకసారి నేను వాళ్ళ ఇంటికి హౌస్ విజిటింగ్, గృహదర్శనం కొరకు వెళ్ళినప్పుడు, తమ్ముడు ఏంటి అలా కుమిలిపోతున్నావు, కృంగిపోతున్నావు, ఏంటి నీ సమస్య ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి అని షేర్ చేసుకున్నప్పుడు నాతో అనేక విషయాలు పంచుకున్నాడు. అన్న నాకు ఒకటే బాధ, నేనైతే బీటెక్ చదువుకున్నాను, కానీ ఫైనాన్షియల్గా నాకు ఇబ్బందులు ఉన్నాయి. ఇటు చూస్తే అక్కోళ్ళ ఇంట్లో ఉంటున్నాను, నాకంటూ ఒక లైఫ్ కావాలి కదన్నా, మంచిగా ఒక చిన్న ఉద్యోగమైన ప్రభు ఇస్తే నా కుటుంబ సమస్య గట్టెక్కినట్టే అన్నా అని కన్నీళ్ళతో ప్రార్థన చేసుకున్నాడు. మేము సేవకులుగా ప్రార్థన వచ్చాం. దేవుడు తన జీవితంలో కరెక్ట్గా 1 year అవుతుందండి. తన జీవితంలో అద్భుతమైన ఈ సచివాలయం, ఆ పోస్టులు తీశారు కదండి మొన్న ఆ మధ్యకాలంలో, ఆ ఉద్యోగం కొరకు అతడు ఆ ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అయ్యి సచివాలయం దాంట్లో అద్భుతమైన జాబ్ అతనికి దేవుడు అనుగ్రహించాడు. నెలకి 15,000 జీతం. తన జీవితంలో ఆ ఘట్టం, ఆ స్థితిని ఎప్పటికీ మర్చిపోలేనుడు. కన్నీళ్ళు పెట్టుకుని సాక్ష్యం చెప్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. నిజం ప్రియులారా, మీ జీవితంలో కూడా మీరు ఎంతో చదువుకుని సరైన ఉద్యోగం లేక సమస్యల మధ్యలోకి వెళ్ళి నలిగిపోతున్నారేమో, దేవుని పాద సంధిలో మొరపెట్టుకోండి. యాకోబు రాత్రంతా ప్రభుతో పెనిగిలాడాడు. ఎఫ్ఎఫ్రా సంఘం కొరకు ప్రార్థనలో పోరాడి వాళ్ళు జయాన్ని పొందారు. నీ జీవిత సమస్యకు ప్రార్థన అనే ఆయుధాన్ని చేతపట్టుకుని పోరాడదాం. సాతాను మీద జయమిస్తాడు, సమస్యల మీద విజయాన్ని ఇస్తాడు. కీడు వెనకాల దాల్చిన ప్రతి మేలు నీ కొరకు ప్రభు అనుగ్రహిస్తాడు. ఇటు కృపాభాగ్యాన్ని నీకు ఇవ్వాలని ఒక సేవకుని నేను ఆశపడుతున్నాను. దేవుడు ఇశ్రాయేలీయులు ఎవరంటే పోరాడి జయించిన వాడే ఇశ్రాయేలీయుడు. కనుక ఇలాంటి కృపను దేవుడు నీకు దయచేయనుగా కానీ నేను కోరుకుంటున్నాను. ఇక 3వ సందర్భాన్ని చెప్తాను. ఎవరు ఇశ్రాయేలీయుడు అనంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మరొక వాక్యాన్ని కూడా నేను చదివిస్తాను. నెహెమ్యా పుస్తకం 9వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళిపోసుకుని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై ప్రత్యేకించబడ్డారంట. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషకరమైన మాట. 3వది, ఎవరు ఇశ్రాయేలీయుడు అంటే అక్కడ రాయబడి ఉంది ప్రత్యేకించబడినవాడు. ప్రత్యేకించబడినవాడు, అన్యజనుల్లో నుండి ప్రత్యేకించబడినవాడే ఇశ్రాయేలీయుడండి. నువ్వు రక్షించబడ్డావు. మూర్ఖులకు ఈ తరమునకు వేరై రక్షణ పొందనని వాక్యం అంటుంది. మనమున్న తరం లేకపోతే పరిస్థితులు, లోక పోకడ మనం గమనిస్తే మూర్ఖ జనం, వక్ర జనం అన్నారు బైబిల్లో. ఇలాంటి ప్రజల మధ్యలో లోకమందు జ్యోతుల వలె మనం కనబడాలంటే అన్యజనుల నుండి మనము ప్రత్యేకించబడాలి, సెపరేట్గా ఉండాలి. ఆచారాల్లో కానివ్వండి, సాంప్రదాయాల్లో కానివ్వండి, లోక సంబంధమైన ఏ పద్ధతిలో మనం అడుగు పెట్టకూడదు. ప్రభు వాక్యం ఏమంటుందంటే వెలుగుకి చీకటికి ఎక్కడ పొందుక, విశ్వాసకి అవిశ్వాసకి ఎక్కడ సాంగత్యం. కనుక అన్యజనుల నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించాడు, లోకంలో నుండి మనల్ని వేరు చేశాడు. కనుక దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మన జీవితం ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకంగా ఉండాలనేది దేవుని సంకల్పం.
నీలో ఒక ప్రత్యేకతను దేవుడు చూడాలని ఆయన ఆశించి మేలుతో ఈ మాటలు చెప్తున్నాడు. లోకస్తుడు నీవు ఒకలా ఉంటే ఇంకెట్లా ఇశ్రాయేలీయుడు అవుతావు? లోక పరిస్థితులు వేరు, ఆత్మీయుల పరిస్థితులు వేరు. లోకం ఆచారంలో కలిసిపోయింది. బైబిల్లో మనం చూస్తాం, లోకము ఆయన వెంట వెళ్ళిపోయిందంట. ఇప్పుడు క్రైస్తవులు లోకం వెంట వెళ్తున్నారు. ప్రతిదానికి ఏదో ఒక ఆచారాన్ని తీసుకొస్తున్నారు, ప్రతిదానికి ఏదో ఒక సంప్రదాయాన్ని అంటుకడుతున్నారు. ప్రియులారా, క్రైస్తవులు లేకపోతే ఇశ్రాయేలీయుల జీవితంలో ఎప్పటికీ కూడా ఎన్నటికీ కూడా ఆచారం చోటు చేసుకోకూడదు. ఇశ్రాయేలీయుడి జీవితం ఎన్నటికీ కూడా సెపరేట్, అతడు ప్రత్యేకించబడిన అనుభవంలో ఉండాలి. ఉప్పును మీరు ఎప్పుడైనా గమనిస్తే, ఉప్పు తయారీ ఎలా ఉంటుందంటే, సముద్రంలో ఒక వేరుగా ఉప్పు మళ్ళు కడతా ఉంటారు, ప్రత్యేకపరుస్తూ ఉంటారు. ఒక తల్లి బిడ్డకి జన్మనిస్తున్నప్పుడు, తల్లిని బిడ్డ నుంచి వేరు చేసినప్పుడు అక్కడ ఖచ్చితంగా ఆ నాభి సూత్రం అనే ఆ బొడ్డుని కత్తిరిస్తారు. చూడండి, ఎన్నో అనుభవాలు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. లోకస్తుల వల్ల ఇంకా నీవు ఉంటే ఇంకా నువ్వు ఎట్లా ఇశ్రాయేలీయుడు అవుతావు? నీ జీవితంలో ఒక ప్రత్యేకతను కోరుకో, ఒక సంపూర్ణ సమర్పణలోనికి రావటానికి ఇష్టపడు. వారే ఇశ్రాయేలీగా పిలువబడతారు. వాళ్ళంట ఉపవాసాలు ఉన్నారంట. నిజమే, మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులు ఉపవాస ప్రార్థనల కొరకు మనం ప్రత్యేకించుకోవాలి. ఈ దినములో ఉపవాస రోజులని ప్రత్యేకించుకోవాలి. మన జీవితాల్లో పోరాటంలో దేవుడు జయాన్ని ఇస్తాడు. ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకోవాలి. పౌలు, బర్నబా వాళ్ళ అనుభవాలు మనం చూస్తే, వాళ్ళకి ఉపవాస ప్రార్థన ఆశ్చర్యరీతిగా సేవ కొరకు వాళ్ళని ప్రత్యేకించిందండి. బైబిల్ గ్రంథంలో మీకు ఆ వాక్యం చదివిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. చాలండి. నేను పౌలుని బర్నబాను నేను పిలిచిన పని కోసం వాళ్ళని ప్రత్యేకిస్తాను. సెపరేట్ చేశాడు. అంతవరకు వాళ్ళ జీవితం వేరు. ఉపవాసాల కొరకు ప్రభు సన్నిధిలో ప్రత్యేకపరుచుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు వాళ్ళని దేవుడు సేవ కొరకు ప్రత్యేకించాడు. విశ్వాస జీవితంలో కూడా ఒకవేళ నువ్వు విశ్వాసగా సాగిపోతున్నవేమో, చాలా రోజుల నుంచి విశ్వాస జీవితంలో ఎదిగిన వాడిగా ఉన్నావు. అయితే దేవుని ప్రణాళిక నీ పట్ల ఒకటి ఉంది. నిన్ను ఒక ఇశ్రాయేలీయుడిగా మార్చడం కొరకు ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. నీ జీవితంలో ఒక ప్రత్యేకతను కోరుకో. కొద్ది రోజులు ఏకాంతంగా ఉపవాసం ఉండి కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసుకుంటుంటే, దేవుని చిత్తమై ఉంటే నిన్ను ఆయన సేవ కొరకు నిన్ను ప్రత్యేకపరుస్తాడు. సేవ పరిచర్య చాలా గొప్పది, ఉత్తమమైనది. ఆయన పరిచర్య కొరకు పౌల్ని, బర్నబాను ఎలాగైతే సెపరేట్ చేసి ఎన్నుకున్నాడో, నిన్ను కూడా ఆయన పరిచర్య కొరకు నియమించుకుంటాడు. అయితే నువ్వు దేవునితో ఏకాంతంగా గడిపి ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు చేసుకొని, ప్రభా నా జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభవాలు కూడా నన్ను తీసుకెళ్ళు, నన్ను ప్రత్యేకపరచండి అని నువ్వు ఒక సంపూర్ణమైన ఆలోచన కలిగి దేవుని దగ్గర అడిగితే నిన్ను ఖచ్చితంగా సపరేట్ చేసి ప్రత్యేకపరుస్తాడు. నేను కూడా మా ఫ్రెండ్స్తో కలిసి చదువుకున్నాను. ఫ్రెండ్స్తో కలిసి దేవుని మందిరానికి వెళ్తూ ఉండేవాడిని. విశ్వాస జీవితం అయిపోయింది. విశ్వాసగా సాగిపోతున్నప్పుడు దేవుడు తన సేవ పిలిపించినప్పుడు కొద్ది రోజులు, ఇంచుమించు ఒక 7 రోజులు, వారం రోజులు, లేక మరొక్కసారి 21 రోజులు అలాగ ప్రత్యేకమైన ప్రార్థనలు పెట్టుకుని ఏకాంతంగా దేవునితో గడిపి దైవ చిత్తం తెలుసుకొని విశ్వాస జీవితం నుండి సేవ జీవితంలోనికి దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. కనుక నీ వ్యక్తిగత జీవితంలో కూడా సేవా పిలుపు దర్శనాన్ని దేవుడు నీకు ఇచ్చుంటే ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేసుకో. నిజమైన ఇశ్రాయేలుడిగా నువ్వు మారటానికి సిద్ధపడు.
అటువంటి శ్రేష్టమైన కృప దేవుడు నీకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాను. దేవుడు అంటాడు, ఐగుప్తుల నుండి ఇశ్రాయేలుని ప్రత్యేకపరచు. ఐగుప్తీయులు వేరు, ఇశ్రాయేలీయులు వేరు, బెన్యామీనులు వేరు, కహాతీయులు వేరు, మోయాబీలు వేరు, అమ్మోనీయులు వేరు, ఒక్కొక్కరిది ఒక్కొక్క బ్యాచ్. దేవుడు ఇక్కడ అంటారు, వారిని అన్యజనులోంచి ప్రత్యేకపరచు. కనుక నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఒక ప్రత్యేకతను నువ్వు కోరుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఒక పాస్టర్ గారు ఉండేవారండి. ఆయనకి పెద్ద వయసు, చాలా అద్భుతమైన వాక్యాలు చెప్తూ అనేక స్థలాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేవారు. అయితే ఆయనతో పాటు ఒక వ్యక్తి ఆర్ఎంపీ డాక్టర్గా ఉండి ఎక్కడ కోటాలైనా పాస్టర్ గారు వెంట తిరుగుతూ ఉండేవాడు. సేవా పరిచర్యలో సహకరిస్తూ సేవకులకి తోడుగా ఉంటూ పరిచర్య పక్షమందు ప్రయాసపడుతూ ఉండేవాడు. వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు, పాస్టర్ గారు మీతోనే ఈ పిల్లోడు తిరుగుతూ ఉన్నాడు కదా, ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాడు కదా, ఇతని అంటూ ఏదో ఒక మంచి భవిష్యత్తు కొరకు మీరు ప్రార్థన చేయండి, ఏదైనా ఒక వివాహ సంబంధాన్ని చూడండి, పెళ్లి సంబంధం ఏమన్నా చూడండి అని అన్నారు. సరే, పాపం పాస్టర్ గారికి కూడా దయా దాక్షిణ్యం కలిగి, అరే ఈ పిల్లోడు నాతోనే తిరుగుతున్నాడు కదా, ఏదైనా చూద్దాంలే అని తెలిసిన పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పి, అయ్యా మా చర్చిలో నమ్మకస్తుడైన ఆర్ఎంపీ డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఇతనికి ఎవరైనా సంబంధాలు ఉంటే చెప్పండి అన్నారు. మొత్తం మీద వెతక ఒక సంబంధం దొరికింది. పాస్టర్ గారు కూడా వెళ్ళారు. ఆ ఆర్ఎంపీ డాక్టర్ కూడా వచ్చాడు. పెళ్లి కూతురు ఆడ కూర్చుంది, పెళ్లి కొడుకు ఆడు కూర్చున్నాడు. పెళ్లి కూతురుని చూశారు, చూడటం అయిపోయింది. అమ్మాయి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆర్ఎంపీ డాక్టర్ గారిని పాస్టర్ గారు అడిగారు, అమ్మాయి ఎలా ఉంది బాబు, ఓకేనా, ఏంటి నీ పరిస్థితి అని అంటే, ఆర్ఎంపీ డాక్టర్ అంటున్నాడంట, 24 గంటల దాకా నేను చెప్పలేనండి అన్నాడంట. అరే నాయన, ఇది ఏమన్నా పేషెంటా, జ్వరం వచ్చిందా, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడా అంటే, ఇతడు ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం చేసి 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 అదే మైండ్లో ఉండిపోయాడు, కానీ ప్రత్యేకించబడలేదు, సెపరేట్ కాలేదు. కనుక వ్యక్తిత్వంలో ఆలోచించండి. మీరు చాలామంది లోకంలో ఉండి అదే ఆచారంలో ఉంటున్నారు, కానీ లోకంలోంచి సెపరేట్ అవ్వట్లేదు. విశ్వాస జీవితంలో ఎంతకాలమైనా అదే అదే స్థానం, ఆ సీటే నాకు రిజర్వేషన్ అన్నట్టుగా అలాగే ఉండిపోతున్నారు, కానీ సేవ కొరకు ప్రత్యేకించబడలేదు. ఈరోజు దేవుడు నిన్ను ఏ విషయంలో ఇంకా నువ్వు ప్రత్యేకించుకోలేదో ఆ విషయంలో నిన్ను ప్రత్యేకపరచాలని, నిజమైన ఇశ్రాయేలుడిగా దేవుడు నిన్ను మార్చాలని, దేవుని సేవకుడిగా నేను ఆశపడుతున్నాను. ఇట్టి మహత్తరమైన ప్రత్యక్షత లేకపోతే సెపరేట్ ప్రత్యేకమైన జీవితాన్ని నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇక చివరిది 4వ మాట చెప్పి మీకోసం ప్రార్థన చేస్తాను. 4th one, ఎవరు ఇశ్రాయేలీయుడు అని అంటే, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచన భాగాన్ని చదువుకుందాం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. చాలండి, నీవు ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడివై ఉన్నావు అని రాయబడింది. చివరిది 4వది, ఎవరు ఇశ్రాయేలుడు అంటే స్తుతించేవాడు. ఇశ్రాయేలు చేసే స్తుతుల మీద దేవుడు నిత్యము ఆసీనుడై ఉన్నాడట. అందుకే యథార్థవంతులకి స్తుతి చేయుట శోభస్కరము అని రాయబడి ఉంది. దేవుణ్ణి స్తుతించుట మంచిది అని రాయబడి ఉంది. ఇంకా దేవుని వాక్యంలో మనం చదివితే, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు కూడా యెహోవా నామం స్తుతి నొందదగినది అని రాయబడి ఉంది. ప్రియులారా, వారి జీవితంలో ఎరుకు అడ్డు వచ్చినప్పుడు ప్రాకారాలు కోల్చబట్టడానికి ప్రబలమైన కారణం ఏంటి చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో చుట్టూ ప్రదక్షిణం చేసి దేవుణ్ణి స్తుతించినప్పుడే కదండి, కేకలు వేసినప్పుడే కదండి, బోర్లు ఊదినప్పుడే కదండి ఎరుకో కోట గోడలు కోల్చబడ్డాయి. నీ జీవితంలో ఇంకా ఎరుకో లాంటి సమస్యలు నీకుంటే అవి కోల్చబడాలంటే నీ నోట స్తుతి వినబడాలి. పౌలు శీలలు అర్ధరాత్రి వేళ మధ్యరాత్రి కూడా పాటలు పాడి దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు వారి శిరస్సాల బంధకాలు తెగిపోయి, పునాదులు కదిలిపోయి, గొప్ప భూకంపం కలిగింది, చెరసాల నాయకుడికి రక్షణ దొరికింది. వీటన్నిటికీ కారణం
ఆ మధ్యరాత్రి వేళ కూడా వాళ్ళ చెరసాలలో దేవుణ్ణి స్తుతించిన అనుభవాలు. అంతెందుకండి, దావీదు జీవితాన్ని మీరు చూడండి. ఎన్నోసార్లు దేవుణ్ణి స్తుతిస్తూ 3 సార్లు అతడు ప్రార్థన చేస్తే 7 సార్లు స్తుతించేవాడంట. అద్భుతం. బైబిల్ గ్రంథంలో అతని గురించి రాయబడిన వాక్యాన్ని మనం చూస్తాం. చూడండి, కీర్తన 119వ అధ్యాయం 164వ వాక్యం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. రోజుకి 7 సార్లు స్తుతిస్తున్నాడు అంటండి. ఏం అద్భుతమైన మాట అది. 3 సార్లు ప్రార్థన అయితే 7 సార్లు స్తుతి. మామూలుగా సామాన్యమైన వ్యక్తి కాదు, రాజు. అందుకే నేను అనుకుంటాను, దేవుడికి దావీదు స్తుతుల సింహాసనం వేస్తే దేవుడు అన్నాడంట, బాబా నీవు నాకు స్తుతుల సింహాసనం వేసావు, నేను నీ కోసం ఒక సింహాసనం సిద్ధపరచాను అన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. నిజం, ఎవరైతే స్తుతించే వాళ్ళుగా ఉంటారో వాళ్ళని దేవుడు ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తాడు. ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడు సింహాసనం మీద కూర్చోవడానికి కారణాలు ఏంటంటే అతడు చేసిన స్తుతి అంత గొప్పది. కనుక ఆత్మీయులైన మీరు మీ వ్యక్తిగత జీవితంలో స్తుతి సింహాసనాన్ని కోరుకోండి, స్తుతించే అనుభవాన్ని కోరుకోండి. వారు ఇశ్రాయేలీలుగా మార్చబడతారని దేవుని వాక్యం అంటుంది. ప్రియులారా, కొన్ని అనుభవాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మన జీవితంలో స్తుతి ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఒక వ్యక్తి దేవాలయానికి, ప్రార్థన మందిరానికి ప్రతి ఆదివారం కంటిన్యూగా వెళ్తూ ఉండేవాడట. ఆ వ్యక్తికి ఒకరోజు ఆదివారం కూడా డ్యూటీ పడ్డది. వేరే ఊరికి అతన్ని డిప్యూటేషన్ మీద పంపించారు. సరే, ఎట్లాగా ఈరోజు ఆదివారం ప్రార్థనకు వెళ్ళకపోతే బాగోదని అక్కడికి ఏదైనా దగ్గరలో ఉన్న ప్రార్థన మందిరం ఏదైనా ఉంటే బాగుంటుందని చూద్దామని ఆలోచించి అక్కడ వెళ్ళిపోతుంటుంటే ఏదో దారిలో ఒక చర్చ్ కనపడితే ఆగి వెళ్ళి ఒక గంట సేపు ప్రార్థనలో కూర్చొని వెళ్ళిపోదామని వాక్యం సమయానికి వెళ్ళాడు. వెళ్ళినప్పటికీ అక్కడ వాక్యం చెప్తా ఉన్నారు పాస్టర్ గారు. ఈయన కూర్చున్నాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగించును గాక, ఆశ్చర్యములు జరిగించును గాక, బలమైన కార్యములు చేయును గాక అని చెప్తుంటుంటే ఆమెన్ హల్లెలూయా అంటూ ఉన్నాడు ఈ పిల్లాడు. ఆ పాస్టర్ గారికి విన్నాడు. అక్కడ 2 వ్యక్తులు చెప్పి, ఒరే ఆ పిల్లోడిని ఎవరు కొంచెం కుదురుగా కూర్చొని ఎవరు అంతమాటలు మాట్లాడితే హల్లెలూయా చెప్తున్నాడు, స్తోత్రం చెప్తున్నాడు, ఆపండి అన్నాడు. సరే, మళ్ళీ 5 నిమిషాల తర్వాత దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు, ఆమెన్ హల్లెలూయా వెంటనే మళ్ళీ హల్లెలూయా అన్నాడు. ఇంక కౌరు పెట్టి సంఘ పెద్దలు పిలిచి, ఒరే ఆడేంట్రా అంత మోట్లు అల్లెలుగా పంపించేయండి రా అన్నారు. 2 సంఘ పెద్దలు వచ్చి ఆ పిల్లోడిని కుడి చెయ్యి ఒకడో ఎడం చెయ్యి ఒకటి పట్టుకుని ఆ 2 చేతులు పట్టుకుని మొత్తం మీద మోసుకుని వెళ్ళిపోతున్నారు. వాడు ఇంకా మైమరిసిపోయి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి అని స్తుతించేస్తున్నాడు. వాళ్ళు అంటున్నారు, ఒరే లోపల ఉన్నా నువ్వు హల్లెలూయా ఆపలేదు, బయట వచ్చిన హల్లెలూయా మరీ ఎక్కువైపోతుంది, ఇందాకటికన్నా నేను మోసుకెళ్ళిపోతుంటే ఇప్పుడేంటి ఇంకెక్కువ హల్లెలూయా చెప్పేస్తున్నావు అంటే వాడంటాడంట, నా యేసు ప్రభుని 1 గాడిదే మోసింది, నన్ను 2 గాడిదలు మోతున్నాయి కదా అని హల్లెలూయా చెప్తున్నాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఎప్పటికీ కూడా మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. కృతజ్ఞత హృదయంతో మన హృదయం నిండిపోవాలండి. విశ్వాసులు కానివ్వండి, యవనస్తులు మరి ప్రాముఖ్యంగా దేవుడు మీకు ఇచ్చిన ఉన్నత స్థితి, చదువును బట్టి, మీకు ఇచ్చిన ఉన్నత ఉద్యోగాన్ని బట్టి ఎప్పటికీ దేవుని మీరు స్తుతించేవారిగా ఉండాలి. నేను కాలేజీ చదువుతున్నప్పుడు చాలామంది చెప్పే సాక్ష్యాలు వింటూ ఉంటాం. ఒక అక్క చాలా అద్భుతమైన మంచి MBA చదువుకుందట. ఆ పాప, మా కొలీగ్స్ మాతో చదువుకున్న వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఇది. ఆ పాప చదువుతున్న ఆ స్థలంలో, ఆ హాస్టల్లో టిఫిన్ అండ్ టీ, ప్రతిరోజు టిఫిన్కి టీకి పాకెట్ మనీ ఒక 100 రూపాయలు ఎంతో ఖర్చు అవుతుంటుంటే 2 సంవత్సరాలు చదువుకుందంట హాస్టల్లో. ఆ 2 సంవత్సరాలు టిఫిన్ డబ్బులు అన్నీ జాగ్రత్త చేసి, అందరూ టిఫిన్ చేసిన ఈ అమ్మాయి టిఫిన్ తినేది కాదట. ఆ పాకెట్ మనంతా జాగ్రత్తగా దాచి ఆమె లాస్ట్కి ఇంకా ఆ చదువు పూర్తి చేసుకుని ఆ హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయే సమయంలో వాళ్ళ పాస్టర్ గారిని పిలిచి ఆ హాస్టల్లో పెద్ద బహిరంగ సభ, సువార్త కూటం పెట్టి వాళ్ళందరికీ దేవుని గురించి
వాక్యాన్ని వినిపించిందంట. అంటే ఆ అమ్మాయి హృదయం ఎంత కృతజ్ఞతతో నిండిపోయిందో. ఆశ్చర్యం ఏమిటంటే ఆమె వెళ్తా వెళ్తా ప్రభు గురించి అక్కడ సువార్త కోటిగా జరిపించి వెళితే ఆ కూడికలో ఆఖరి లాస్ట్లో 7 బాప్తిస్మం కావాలని ముందుకు వచ్చారంటండి. ఎంత అద్భుతమైన కార్యం! మీ జీవితంలో అలాంటి కృతజ్ఞతా హృదయంతో దేవుణ్ణి స్తుతించండి. ప్రభు చేసిన మేలు ఏది మర్చిపోకండి. వారే ఇశ్రాయేలుగా పిలువబడతారు. నేను ముగిస్తున్నాను. ప్రభు అన్నాడు పౌలు ద్వారా, నేను కూడా ఇశ్రాయేలీయుడిని. ఎవరు ఇశ్రాయేలీయుడో ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. 1, ఏ కపటం లేనివాడు. 2వది, మీ జీవితంలో పోరాడి గెలిచినవాడు. 3వది, దేవుని సందులో ప్రత్యేకించబడినవాడు. 4వది, స్తుతించేవాడు. వీళ్ళే ఇశ్రాయేలీయుడి అనుభవాల్లోనికి వెళతారు. వాడే ఇశ్రాయేలీయుడు అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఇశ్రాయేలీయుడిగా మారితే ఇశ్రాయేలుకి చేసిన లెక్కలేని అద్భుతాలు దేవుడు నీకు కూడా చేస్తాడు. ఇట్టి మహాకృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఉన్నత ఉపదేశం కొరకు 2 చేతులు ఆకాశం తట్టు చాపి బిగ్గరగా స్తోత్రాలు 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 చెప్పండి ప్రభువుకి. యేసయ్యా నీకు స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా. ఈరోజు నువ్వు మాకు నేర్పించిన ఉపదేశం కొరకు స్తోత్రం. నేను కూడా ఇశ్రాయేలునే. నీ జీవితంలో ఇశ్రాయేలుడిగా మారితే నీ జీవితంలో అద్భుతాలు ప్రభు చేయబోతున్నాడు. ఎవరయ్యా ఇశ్రాయేలుడు అంటే నీ జీవితంలో ఎన్నటికీ కపటం ఉండకూడదు. ప్రభా, నా జీవితం కపటం లేనివాడిగా చేయండి. నతానీయుల వంటి హృదయం నాకు ఇవ్వండి నాయనా అని ప్రార్థన చేయి. యాకోబు వలె పోరాడి గెలుస్తానయ్యా అని ప్రార్థన చేసుకో. అయ్యా, ప్రత్యేకించు నాయన, నన్ను ప్రత్యేకపరచండి. స్తుతించే మనస్సు నాకివ్వండి. ఈ అనుభవాలన్నింటిలో సాగిపోవటానికి తీర్మానంతో నువ్వు ప్రార్థన చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, అందరూ సమర్పించుకుని తీర్మానం చేసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంచి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. 10,000లోన గుర్తించదగిన
సుందరుడవు నీవు, అపరంచి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. దేవుడు మనకిచ్చిన వర్తమానం కొరకు చేతులెత్తి మనసారా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం మనలో ఫలించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా దేవాని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా యేసయ్య ప్రభువా, ఈ యొక్క తండ్రి మరి నాయన దినాన మీ యొక్క వాక్యము ద్వారా మాతో సెలవిచ్చున్నారు. అయా ఇశ్రాయేలులు ఎవరని మీరు సెలవిచ్చున్నారు ప్రభువానికి స్తోత్రము నాయన. అయా యేసయ్య మా ఆత్మీయ జీవితంలో ప్రభువా మేము పలానా వ్యక్తులుగా అయా ప్రభువా లోకంలో చలామణి అవుతున్నాం, కానీ నాయన నీ పరిశుద్ధ గ్రంథంలో సెలవిచ్చిన రీతిగా అయా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులుగా మా జీవితం నాయన లేకపోయి ఉన్నట్లయితే ప్రభు ఈరోజు అయా వాక్యం ద్వారా మీరు సరిచేస్తున్నారు ప్రభువా. మా ఆత్మీయ జీవితం నాయన ఆత్మ సంబంధమైన అయా ఇశ్రాయేలులుగా మారుటకు సహాయము దయచేయండి. మా దేవా మీకు స్తోత్రము నాయన. అయా ఇశ్రాయేలు అంటే ప్రభువా అయా తండ్రి నాయన యేసయ్య పోరాడి గెలిచేవాడని, అయా కపటం లేనివాడని మీరు సెలవిచ్చారు. అయా మాలో ఉన్న ప్రతి ఒక్క కల్మషాన్ని కపటాన్ని మీరు తొలగించండి. అయా దుర్నీతి బంధకాల నుంచి మమ్మల్ని విడిపించి నాయన యేసయ్య ప్రభువా నిష్కల్మషమైన అయా నిర్మలమైన హృదయం కలిగి జీవించుటకు సహాయం చేయండి ప్రభువా. అయా అంచు దినాల్లో ప్రభువా మాలో ఉన్న ప్రతి లోపాన్ని మీరు సరిచేయండి. అయా ప్రతి విధమైన కపటము అంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. అయా నీ సన్నిధిలో ప్రభువా పోరాడి గెలిచే ఇశ్రాయేలులుగా అయా ఎల్లప్పుడూ కూడా మా ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనుభవాల్లో అయా పోరాడి గెలిచిన ఇశ్రాయేలు యాకోబు వలె మా జీవితాలను మార్చమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా ఎఫ్ఎఫ్రా ప్రభువా అయా సంఘము కొరకు ఏ రీతిగా పోరాడి ఉన్నాడో అయా మేము కూడా మా ప్రార్థనలో ప్రభువా ఎప్పుడు పోరాటము కలిగి నాయన జీవించుటకు సహాయము దయచేయండి. అయా ఇశ్రాయేలు అంటే ప్రభా నిరంతరం స్తుతించేవారని ఉపవాసం ఉండేవారని మీరు సెలవిచ్చారు. అయా మా ఆత్మీయ జీవితంలో ప్రభు నిరంతరం నేను స్తుతిస్తూ అయా ఉపవాసం ఉండి నాయన ప్రభు ప్రత్యేకింపబడిన అయా ఆ జీవితం మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. అయా మేము ప్రత్యేకింపబడి అయా నీ యొక్క వాక్యపు వెలుగులో ప్రభు నీ రాకడ కొరకే నిందారహితులుగా మారుటకు సహాయము చేయండి ఆయన. అయా యేసయ్య మీకు వందనాలు ప్రభు. మీ వాక్యం ద్వారా స్పష్టంగా మాకు సెలవిచ్చున్నారు. ఈరోజే మా తండ్రి మీ వాక్యపు వెలుగులో అయా పాల వంటి ప్రభు నాయన తండ్రి మీ యొక్క వాక్యముతో మమ్మల్ని అయా పరిపూర్ణంగా శుభ్రము చేసి అయా యేసే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులుగా పరిపూర్ణంగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం నా తండ్రి ప్రభు మాకును వినుచున్న ప్రతి ఒక్కరికి నాయన ఫలభరితంగా ఆశీర్వాదకరంగా మార్చి మీరు మహిమనందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడే కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.